కేఏ పాల్ ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు మనందరికీ బోర్డులంత వినోదాన్ని పంచి ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా పోయారు. మళ్ళీ అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. రూపురేఖలు మారిపోయాయి, కానీ అదే తీరు, అవే డైలాగులు. నేను గాని ఒక్క వేల గాని వేశానంటే వేల కోట్ల రూపాయలు వరదలా వచ్చి పడతాయంటున్నారు ఆయన. కేఏ పాల్ ఇంకా ఏమేం చెప్తున్నారు ఆయన నేను తెలుసుకుందాం. నమస్కారం మిస్టర్ పాల్. వరదల కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులకు మీరు ఎలాంటి సహాయం అందజేస్తారు? ఇలా ఫ్లడ్స్ వచ్చాయని మా స్టేట్ కోఆర్డినేటర్లు చెప్పగానే ఇమ్మీడియట్ గా అన్ని పనులు మానుకొని నేను న్యూయార్క్ లో ఉన్నా. ఇమ్మీడియట్ బయలుదేరి నేను మండే వచ్చా ఇక్కడికి. ఎక్కడో అమెరికాలో ఉన్న నేను అన్ని దేశాలు విదేశాలు పనులు మానుకొని నా ప్రజలకి ఇది నష్టం కలిగిందని సండే వినగానే మండే నేను ఇండియా వచ్చి ఉంటే ఎంత సీరియస్ గా తీసుకోవట్లేదు. సీరియస్ గా తీసుకోవట్లేదా? వినగానే అన్ని ప్రోగ్రామ్స్ మినిట్ బై మినిట్స్ యుఎస్ సమిట్ విత్ 28 ప్రెసిడెంట్స్ కంప్లీట్ అవగానే క్యాన్సిల్ చేసుకుని న్యూయార్క్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాను. అబ్బో, 28 ప్రెసిడెంట్స్ తో మీటింగే? మీరు సామాన్యులు కాదు సార్. అవును, ఇక్కడికి వచ్చి ఏం చేశారు? ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ సప్లై చేసి, బట్టలు లేని వాళ్ళకి బెడ్షీట్లు బ్లాంకెట్స్ కొనిస్తే మీరు డిస్ట్రిబ్యూట్ చేయకూడదని కలెక్టర్ పాస్ చేశాడు. అయ్యయ్యో, పాపం అంత దూరం నుంచి సహాయం చేయడానికి మీరు వస్తే మిమ్మల్ని అడ్డుకున్నారా? ఇండోనేషియాలో, శ్రీలంకలో $700 million మెడిసిన్స్ ఇచ్చి డాక్టర్స్ 3,000 మందిని తీసుకొచ్చి పంపించి మొత్తం 30 లక్షల ప్రజలు వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా కాపాడి శ్రీలంకన్ ప్రెసిడెంట్ కోఫీ అనాన్ ఉంటుండగా ఎయిర్పోర్ట్ కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని. సరే, ఇంకా ఏమేం చేశారు? ఇరాన్ ఎర్త్క్వేక్ అయితే 24 hours లో మేము ల్యాండ్ అయ్యాం. మరి కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాల ప్రజల కోసం ఏం చేయబోతున్నారు మిస్టర్ పాల్? పాకిస్తాన్ ఎర్త్క్వేక్ అయితే ముషారఫ్ నన్ను హోస్ట్ చేశారు. 2005 లో నేను ల్యాండ్ అయ్యా. అయ్యా పాల్ స్వామి, ఇక్కడ జనాలకు మీరేం చేయబోతున్నారో చెప్పి సెలవివ్వండి. ఫారెన్ మినిస్టర్ మిస్టర్ కృష్ణన్ గాని, మై గుడ్ ఫ్రెండ్ డియర్ బ్రదర్ రోసయ్య గారు చూసారు, ఆయన సీఎం అవుతారని 2 years బ్యాక్ చెప్పా. రోసయ్య సీఎం అవుతారని మీరు 2 years బ్యాకే చెప్పారా? ఆహా, అంటే 2 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో మీకు ముందే తెలుస్తుంది అనమాట. మరి ఇలా వరదలు కూడా వస్తాయని అప్పుడే ఎందుకు చెప్పలేదు సార్ పాల్ గారు? ఆయన గాని లేదా ఈవెన్ మేడం సోనియా గాంధీ గాని 1 week మాత్రమే నాతో ట్రిప్ వేస్తే 10 or 12,000 crore నేషనల్ కెలామిటీకి USAID, పీస్ మిషన్ మనీ, అదర్ ఇంటర్నేషనల్ ఎయిడ్, బిలియనర్స్ ఎయిడ్ ఈ రాష్ట్రానికి 30 to 90 days లో ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాది. ఏంటి, ఫారెన్ మినిస్టర్ కృష్ణ, సీఎం రోసయ్య, సోనియా గాంధీ మీతో టూర్ కు రావాలా? నాతో అనేక ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు టూర్ చేశారు. ఏంటి, ఈ దేశంలో హెలికాప్టర్లు ఎవరు వాడినప్పుడు నేను వాడా. దేశంలో ఎవరు హెలికాప్టర్ వాడినప్పుడు మీరు వాడారా? ఏం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రికి హెలికాప్టర్ లేనప్పుడు 10 years బిఫోర్ దట్ ఐ వాస్ ఫ్లయింగ్ 3 helicopters. వారవా పాల్ గారు, ఏమిటో అనుకున్నా మీరు మామూలు మనిషి కాదు సార్. మీరు మామూలు మనిషి కాదు. బ్రిడ్జెస్ కూలిపోతున్నాయి, డ్యామ్స్ కూలిపోతున్నాయని 2 years బ్యాక్ నేను డ్యామ్స్ కూలిపోతున్నాయని చెప్పా. అదే జరిగింది ఇప్పుడు. అబ్బో, డ్యామ్స్ కూలిపోతున్నాయని కూడా 2 years బ్యాకే చెప్పారా? నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయండి. మీరు చెప్పినట్టే జరుగుతుందా? ఊరి దేవుడు, ఇంకా ఘోరమైన వరదలు రాబోతున్నాయి. ఓరు నాయనోయ్, మీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉన్నది సార్. మీరు ఇలాగే జరగబోయే దారుణాలు లిస్టు చదువుతుంటే నాకు గుండె ఆగిపోయేలాగా ఉంది. పాల్ గారు, ఇప్పటికే చాలా జోక్స్ చెప్పారు కదా, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా? ఓకే, నమస్కారం. ఇది ఈ వారం డింగుడాంగ్. మళ్ళీ మరిన్ని జామ్ జటకలతో మరో డింగుడాంగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, సెలవు, సీ యూ, ఖుదాఫిస్.